ఆర్టీసీలో మా ఆడబిడ్డలు శ్రీ శక్తి బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, కళకళలాడుతున్నాయి. శ్రీ శక్తి ఏంటో నిరూపించే పరిస్థితికి మా ఆడబిడ్డలు వచ్చారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మారతాయి. మీకు కూడా బయట పోయే వెసులుబాటు నిండుగా వచ్చింది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పోయిన మార్చిలో పెట్టాను 1,00,000 మంది ఎంఎస్ఎంఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకోమని చెప్పాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని మళ్లీ ప్రమోట్ చేస్తాం. నేను పెట్టిన వ్యవస్థ డాక్రా సంఘాలు మహిళలు ఎప్పుడు నాకు అండగా ఉన్నారు. మీకు తోడుగా అన్నగా మీకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీపం ఆ రోజు పెట్టాం. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం అనేది సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అండగా ఉంటాం. అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. అంతటితో ఆపడం లేదు. మీ ఆదాయాన్ని కూడా పెంచాలనుకుంటున్నాం. పేదవాడు శాశ్వతంగా పేదవాడిగానే మిగిలిపోకూడదు. మీ ఆదాయం పెరిగి మీరు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని ఈరోజు మీరు చూస్తే P4 కూడా తీసుకొచ్చాం. అంటే ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పారు, నేను కూడా 100 ఇళ్లు దత్తత తీసుకున్నాను మా ట్రస్ట్ ద్వారా అని చెప్పి వారు చెప్పారు. వారిని అభినందిస్తున్నా. ఆ 100 ఇళ్లు అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మీది. ఏదో ఒకరోజు బట్టలు ఇచ్చేసి అయిపోదు. అట్లా కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే బాగా చదివించి వాళ్ళకుండే ఆస్తులన్నీ కూడా చిన్న చిన్న ఆస్తులుంటే ఆ ఆస్తులను కూడా ఆదాయాన్ని పెంచే మార్గాలు వారికి నేర్పించి వారు మీ కుటుంబంతో సమానంగా కాకపోయినా కుడి ఎడమగా తీసుకుపోయే బాధ్యత, ఆ 100 కుటుంబాలని ప్రయోజకులుగా చేసే బాధ్యత శివశక్తి ఆంజనేయులు గారిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.